అందరికీ నమస్కారం. సోదరులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చాలా బాధ కలుగుతూ ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య కొంత తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ముందుకు వెళ్ళిందో ప్రజలందరూ గమనించారు. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులను ఈ మొంతా తుఫాను ద్వారా తెలిసి వచ్చింది ప్రజలకు అని ఒక చర్చ అయితే రాష్ట్రంలో జరిగింది. అయితే ఈ చర్చను జీర్ణించుకునేటువంటి ఐటీడీపీ వారు, తర్వాత మంత్రులైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఈ తుఫానుకు సహాయం చేశారు ప్రజలకు అని ఒక ప్రశ్న లేవనెత్తారు. అంటే ముఖ్యంగా సోదరులారా, గతంలో ఎన్నోసార్లు తుఫాన్లు వస్తే షెల్టర్లు లేక చాలా ఇబ్బందులు పడేవారు, ఎంతో ప్రాణ నష్టం జరిగేది. అయితే ఈసారి ఎందుకు జరగలేదు అనే క్వశ్చన్ బేరు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఆర్బీకేలు కానివ్వండి, గ్రామ సచివాలయాలు కానివ్వండి, నేడు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అవి అన్నీ కలిసి ఉండబట్టి ఎక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అక్కడికి చేర్పించి వాళ్ళకి రక్షణ కల్పించారు కాబట్టే ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఏదో మాటగా వరుస అన్నారు, ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన ఘనత ఎవరికి దక్కదు. ఆ ఘనత తిరిగి దక్కాలంటే వారి కుమారుడు లోకేష్ గారికి, ఆ ఘనత మిగిలిన ఘనత దక్కాలంటే పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇటు 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం. వాళ్ళు ఎన్నైనా తిట్టని కొట్టని ఏమన్నా చేసని మా కార్యకర్తను నాశనం చేసినా పర్వాలేదు, మేము 15 సంవత్సరాలు కూటమి ఉంటామని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పేశారు. ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఒక రైతు ముందే పొలంలో పంటంతా నాశనమై వరి అంతా పండుకొని పోయి ఉంటే అక్కడ దిగి పవన్ కళ్యాణ్ గారు ముందు ఒక 15 మంది కెమెరాలు, మీడియా వారు, వెనక ఒక 10 మంది ఉన్న కొద్ది పొలాన్ని కూడా నీటిలో ముంచేశారు. ముందే నీటితో మునిగిపోయింది, అది కొద్ది నాశనం చేశారు. ఇటువంటి పనులు చేసేది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎందుకైనా మీరు సహాయ చర్యలకు వెళ్ళింది. మోంతా తుఫాను మగాడు రియల్ హీరో ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారే. ఎంత మాత్రము కూటమి నాయకులు కాదు, కూటమి మంత్రులు కాదు, ఒక విజనరీ. చంద్రబాబు నాయుడు విజనరీ అంటారు, ఒక విజనరీ. ఎందుకంటే విజనరీ అంటే అబద్ధాలు చెప్పడంలో విజనరీ, ప్రజల్ని మోసం చేయడంలో విజనరీ, ప్రజలకు ద్రోహం చేయడంలో విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేటువంటి విజనరీ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. వీరికి మాత్రం ఇతరుల తప్పులు చేసిన ఒప్పులు తప్పులుగా కనపడతాయి. వీళ్ళు చేసే ప్రతి తప్పును ఒప్పుగా చూపించుకోవడము వీరికి పరిపాటి అయిపోయింది. సోదరులారా, దాదాపు కొన్ని లక్షల మంది రైతులు, దాదాపు 40 నుండి 45 లక్షల రైతులు నష్టపడితే కనీస పరిజ్ఞానం లేకుండా 5,200, 5,400 నష్టం జరిగిందంటారు. ఏ విధంగా జరిగింది? చంద్రబాబు నాయుడు గారు, మీకు జగన్మోహన్ రెడ్డి తేడా ఉన్నది ఏంటంటే, ప్రతి గ్రామ సచివాలయంలో ఈ క్రాప్ అని ఒకటి ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది. ఈ క్రాప్ మెయింటైన్ చేస్తున్నారు 19 నుండి 2024 వరకు. ఆ ఈ క్రాప్లో రైతులు ఏ పంట పండించారు, ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారు,
ఎంతమంది రైతులకు బీమా సౌకర్యం కలిగింది అని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది. మీరు విజనరీ కదా, అంటే మీరు అబద్ధాలు చెప్పడంలో విజనరీ, ఈ విషయాల్లో కాదు. రైతుల సేవ చేయడంలో, రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు నాయుడు టోటల్గా ఫెయిల్యూర్ అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. అంటే మీ దగ్గర మీరు విజనరీ ఉంటే, రైతుల అభిమాని ఉంటే, రైతులను ఆదుకునేవారై ఉంటే మీరు తప్పకుండా ఈ క్రాప్ బుక్ను మెయింటైన్ చేసేవారు. దాని ద్వారా తెలిసిపోయి ఉండేది. ఇంట్లో కూర్చొనే, మీరు ఆఫీసులో కూర్చొనే మీకు ఏ ఊర్లో, ఏ గ్రామ పంచాయతీలో ఎవరు ఏ పంట వేశారు, ఎన్ని ఎకరాలు వేశారని. ఏదో మాట వరుసగా 5,400 కోట్లు, 5,400 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు మీరు. దీన్ని తెచ్చి ఎక్కడిస్తారు? ఎంతమంది రైతులకు మీరు బీమా సౌకర్యం కల్పించారు? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే కేసులు, కొట్లాటలు, నోరు మోయించడంలో వైఎస్ఆర్సీపీని భూస్థాపించండి. మీరు కాదండి, ఇంకా 100 మంది చంద్రబాబు నాయుడు వచ్చినా, 100 మంది పవన్ కళ్యాణ్ వచ్చినా, 2,000 మంది నారా లోకేష్లు వచ్చినా ఎవరు ఏమి చేయరు. అయితే మీరు ఒక్కరు చేయగలుగుతారు. పోలీసులు అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు కొట్టడము, ఏ విధంగా అయితే జోగి రమేష్ గారిని జైల్లో పెట్టారు ఆ విధంగా పెట్టడము, తప్పుడు కేసులు బనాయించడం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. మన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు. అచ్చెన్నాయుడు గారు రాండి డిబేట్కి, విద్యపై అయితేనేమి, వ్యవసాయంపై అయితేనేమి, ఏ విషయమైందా కానీ రాండి డిబేట్ కూర్చుందాం. మీరు చెప్పిన చోటికే మీరు చెప్పిన ఛానల్కి వస్తా ఉన్నారు. మీకు ఛాలెంజ్ స్వీకరించే దమ్ము, ధైర్యం మీ ఎక్కడ లేకపోతే ఎవరేం చేయగలుగుతారు? కేవలం అబద్ధాలు చెప్పుకోవడం. 2 పేపర్లు, 4-5 పేపర్లు, 4 టీవీలు ఉన్నాయి. ఆ దొంగ టీవీల దగ్గర, ఆ పచ్చ మీడియా దగ్గర వాటి ద్వారా తప్పుడు ప్రచారాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలు నాశనం చేస్తున్నారనేది వాస్తవం. ప్రతి రైతు గ్రహించాలి, ప్రతి యువకుడు గ్రహించాలి, ప్రతి యువత గ్రహించాలి. యువకులు గ్రహించకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. మీరు గుడ్డిగా ఎవరి మాటలు నమ్మొద్దు. ఏమి జరుగుతున్న పరిణామాలు దానిపైన మీరు దృష్టి సారించండి. ఇవన్నీ వదిలేసి మనం ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మినన్ని రోజులు ఈ రాష్ట్రం బాగుపడదు. ఈ రాష్ట్ర రైతాంగం చివరికి అడుక్కునే చేతులు భిక్ష అడుక్కునే చేతో పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలోని అందరినీ వేడుకుంటున్నాను. దయచేసి ఇకనైనా మారాలి. సకల శాఖ ముఖ్యమంత్రి, మంత్రి కాదు, సకల శాఖ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ గారు, అయ్యా కరుణించండి ఆ ప్రజలను. ఎందుకు ప్రాణాలు తీస్తారు ప్రజలు? జై హింద్, జై జగన్, జై వైసీపీ.